హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, అదే కొబ్బరి ఉండలు. మనమందరం కూడా ఖచ్చితంగా దీన్ని ఒక్కసారైనా తినుంటాం కదా. ప్రతి పండక్కి కూడా కొబ్బరికాయ కొట్టుకుంటాం ఇంట్లో. అప్పుడు ఖచ్చితంగా మా అమ్మమ్మ ఇది చేసేది. మా అమ్మమ్మ ఏంటంటే యాక్చువల్లీ కొంచెం చక్కెరతో చేసేదన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. చాలా సింపుల్, ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లో వేసేసి పాస్ ఇస్తూ ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొబ్బరి తీసుకోవాలి. 2 కప్స్ కొబ్బరికి 1.5 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్ అన్నా ఏ గ్లాస్ అన్నా మెజర్మెంట్కి తీసుకోవచ్చు. మొత్తం స్వీట్ రెసిపీ అంతా కూడా అదొక్క గ్లాస్ ఆర్ అదొక్క కప్తోనే చేయాలన్నమాట. అప్పుడే కొలత పక్కగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి సిమ్ ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ లేదు 2 మినిట్స్ కూడా పక్కన పెట్టేసామంటే అడుగు మాడిపోతుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అంటిల్ బెల్లం కరిగేంత వరకు. మనకి కొబ్బరిలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ వాటర్తో బెల్లం కరిగిన తర్వాత మనకి ఇలాగా కొబ్బరిలో ఉండే ఆయిల్ ఉంటుంది కదా, ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇంకొక 10 to 15 మినిట్స్ ఇది గట్టి పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్ చక్కెరతో కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను యాలకుల పొడి అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. ఒరిజినల్ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇవి ఖచ్చితంగా ఒక 4 to 5 days అయితే నిలువ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి రెసిపీని? చాలా సింపుల్ స్వీట్ రెసిపీ కదా, చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మరి ఎక్కువ గట్టి పడిపోయిందంటే అది ముద్దకి రాదు. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి దీన్ని. ఎందుకంటే బెల్లం పాకం కదా, వెంటనే ఉండలు చుట్టేసాము అంటే చేయి కాలుతుంది. దీన్ని ఉండలు చుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఆర్ గీ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు చేతికి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చేతికి ఏమీ అతుక్కోదు. సింపుల్గా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే జస్ట్ ఒక 1/2 hour పడుతుంది అనమాట ఇది చేయడానికి. ఎందుకంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే బెల్లం మాడిపోతుంది, టేస్ట్ అసలు టీ టైమ్ స్వీట్కి పర్ఫెక్ట్ అనమాట ఇది. మీరు ఎవరికన్నా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియోని ఫాలో అయిపోయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.